హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం ఏసర్ వాళ్ళ Aspire 3 ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇందులో మనకు 12th జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనం ఈ లేటెస్ట్గా లాంచ్ అయిన 12th జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు పీ కోర్స్ అని ఈ కోర్స్ అని చెప్పేసి ఈ రెండింటిని అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ కోర్స్, ఎఫిషియన్సీ కోర్స్ అని చెప్పేసి. సో మరి పర్ఫార్మెన్స్ కోర్స్ ఏంటి, ఎఫిషియన్సీ కోర్స్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఈ ల్యాప్టాప్ చూడడానికి ఎలా ఉంది, దీనిలో ఉండే మిగతా ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఫటాఫట్ దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లోపల మనకు ఇంకొక బాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ప్యాకేజింగ్ చూసుకున్నట్టయితే సూపర్ అని చెప్పేసుకోవచ్చు. ఈ సీల్ని కూడా బ్రేక్ చేసేద్దాం. సో ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా మంచి ప్యాకేజింగ్లో దీన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ బాక్స్లో నుంచి మనం దీన్ని బయటికి తీద్దాం. ఈ బాక్స్లోనే మంచి ప్యాకేజింగ్లో ల్యాప్టాప్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి వారంటీ కార్డ్. దాంతోపాటు దీన్ని చార్జ్ చేసుకోవడానికి అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ కవర్లో నుంచి మనం దీన్ని బయట తీసిన వెంటనే వావ్, చూడండి దీనికి సంబంధించిన లుక్స్ అయితే చాలా స్టన్నింగ్ ఉన్నాయి. దాంతోపాటే డిజైన్ కూడా సూపర్గా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏసర్కి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో ఒకసారి ఈ ల్యాప్టాప్ని కూడా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ కూడా మనకు కవర్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని తీసేసిన వెంటనే ఇక్కడ ఏసర్కి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. ఇక్కడ ఫుల్ హెచ్డి 1080p డిస్ప్లే అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ పైన మనకు ఇంటెల్ కోర్ i5 అని చెప్పేసి మెన్షన్ చేశారు. దాంతోపాటు ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ని అయితే దీనిలో యూజ్ చేశారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం దీన్ని డిజైన్ చూసినట్టయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. సో మనకి కీస్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకు సైడ్కి న్యూమరిక్ కీబోర్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా మనకు చాలా వైడ్గా ఉంది. ల్యాప్టాప్ పైపు చూసుకున్నట్టయితే చిన్న సైజులో కనిపించే ఏసర్ బ్రాండింగ్. దాంతోపాటు ఇక్కడ కింద కూడా మనకు కనిపించినట్టుగా ఆస్పైర్ అని చెప్పేసి అయితే ప్రింటింగ్ ఉంది. దాంతోపాటు కింద వైపు చూసుకున్నట్టయితే మనకు ఎయిర్ వెంట్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఒక సైడ్ చూసుకున్నట్టయితే 2 USB పోర్ట్స్ ఉన్నాయి. దాంతోపాటే HDMI పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఒక పవర్ పోర్ట్, దాంతోపాటే USB పోర్ట్ ఉంది. దాంతోపాటు 3.5mm జాక్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ల్యాప్టాప్ని అయితే ఆన్ చేసేద్దాం. సో ఇక్కడ నేను ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసేసాను. యాసర్ అని చెప్పేసి ఇది బూట్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత నేను మిగతా ఫీచర్స్ గురించి అయితే మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, గిగ్ బెంచ్ మార్క్ స్కోర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఏం చేస్తాయంటే ఒక ప్రాసెసర్కి అన్ని రకాల టాస్క్లు ఇస్తాయి అన్నట్టు. దాని కారణంగా ఒక స్కోర్ అయితే జనరేట్ చేస్తుంది. దీని ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాసెసర్ అనేది ఎంత క్యాపబుల్, ఏ పనులు చేయగలుగుతుంది అనేది మనం స్కోర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అంతేకాకుండా లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్తో పోల్చుకున్నట్టయితే ఈ జనరేషన్ ప్రాసెసర్ అనేది ఎంత ఇంప్రూవ్మెంట్ జరిగింది అనేది కూడా చెప్తూ ఉంటుంది. సో ఇది ఒక స్క్రిప్ట్ అన్నట్టు. అన్ని రకాల టెస్ట్లకు ఇది ఆ ప్రాసెసర్ని గురి చేసి దాని ఆధారంగా ఒక స్కోర్ని అయితే బయటికి తీసుకొస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ ప్రాసెసర్ సంబంధించిన గిగ్ బెంచ్ స్కోర్ అయితే చూపిస్తున్నాను. ఓన్లీ ప్రాసెసర్ అనే కాకుండా జీపీకి సంబంధించిన స్కోర్ కూడా ఇక్కడ ఇది చెప్తూ ఉంటుంది. దాంతోపాటే సింగిల్ కోర్స్లో ఎంత స్కోర్ వచ్చింది, మల్టీ కోర్లో ఎంత స్కోర్ వచ్చింది అనేది మనం చూసి ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే ఇది ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యింది అనేది అయితే గెస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దీనిలో మనము గిగ్ బెంచ్ స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సింగిల్ కోర్ 855 రావడం జరిగింది. మల్టీ స్కోర్ గురించి మాట్లాడితే 3982 రావడం జరిగింది. సో చాలా మంచి స్కోర్ అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో ఇందులో మనకు ప్రజెంట్ 8GB ర్యామ్, DDR4 SD ర్యామ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ కూడా ఇక్కడ మనకు కనిపించేస్తుంది. అయితే దీన్ని మనము ఎక్స్పాండ్ కూడా చేసేసుకోవచ్చు ఒక 32GB వరకు అయితే. దీంతో పాటు నేను దీనిలో చాలా రకాల ఎడిటింగ్స్ చేశాను ఫ్రెండ్స్. ఇందులో మనకు NVIDIA GeForce MX 550 గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకు ఏదైనా రెండర్ వర్క్ చేసేటప్పుడు, ఎడిటింగ్ వర్క్ చేసేటప్పుడు ఎటువంటి సమస్యలు అయితే రావు. ఏమైనా చూసుకున్నట్టయితే చాలామంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో షార్ట్స్ చేయడం, వీడియోస్ చేయడం లాంటివి అయితే చేస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భాలలో మనకు ఎక్కడ కూడా ఎటువంటి సమస్య అయితే రాదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా రకాల ఫార్మాట్లలో అయితే నేను దీన్ని రెండర్ చేసి చూశాను. ఎక్కడ కూడా నాకు ల్యాగ్ లేకుండా చాలా ఫాస్ట్గా అయితే మనకు ఇది రెండర్ చేసేసింది. ఇక్కడ నేను ఫైల్ కూడా ఓపెన్ చేసేసాను చూడండి. సో ఇంత ఫాస్ట్గా అయితే మనం ఎడిటింగ్ వర్క్ని దీని ద్వారా కంప్లీట్ చేసేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఒకసారి దీని ప్రాసెసింగ్ పవర్ గురించి మనం మాట్లాడదాం. దానికోసం నేను ఇక్కడ టాస్క్ మేనేజర్ అయితే ఓపెన్ చేశాను. దీనిలో చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు CPU ఎంత యూజ్ అవుతుంది, మెమరీ ఎంత యూజ్ అవుతుంది, దాంతోపాటే డిస్క్ ఎంత యూజ్ అయింది, నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది అంతా ఇక్కడ కనిపించేస్తుంది. అయినా కూడా మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ అని చూస్తారా, దీనిలోకి వెళ్తే ఇంకా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు బేస్ స్పీడ్ వచ్చేసి 1.30 GHz అయితే ఉంది. కోర్స్ గురించి మాట్లాడినట్టయితే మొత్తం దీనిలో మనకు 10 కోర్స్ ఉన్నాయి. లాజికల్ ప్రాసెస్ గురించి మాట్లాడినట్టయితే 12 ఉన్నాయి. అంటే మల్టీ థ్రెడింగ్ కోసం యూజ్ చేసే కోర్స్ అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఈ క్యాచే ఎలా ఉంది, L1 క్యాచే, L2 క్యాచే, L3 క్యాచే ఎంత ఉంది అనేది, దాంతోపాటు స్పీడ్ అనేది ఎలా వస్తుంది,
ప్రాసెసింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడ నేను దీనికి సంబంధించిన గ్రాఫ్ ఏదైతే ఉంటుందో దీన్ని మారుస్తున్నాను. మార్చిన తర్వాత నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు దీనిలో మనకు పర్ఫార్మెన్స్ కోర్సు, ఎఫిషియన్సీ కోర్సు ఉంటాయని చెప్పుకున్నాం కదా, పీ కోర్స్, ఈ కోర్సు, దానికి సంబంధించిన గ్రాఫ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకు మొత్తం దీనిలో 16 కోర్సు ఉన్నాయి కదా, దానిలో 8 పర్ఫార్మెన్స్ కోర్సు, 8 ఎఫిషియన్సీ కోర్సు ఉన్నాయి. ఫ్రెండ్స్ దీనిలో మనకు ఇంటెల్ టర్బో బూస్ట్ టెక్నాలజీ ఉన్న కారణంగా స్మార్ట్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది ఆటోమేటిక్లీ ఫ్రేమ్ రేట్ని బూస్ట్ చేస్తుంది CPU పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు. చూసుకున్నట్టయితే గేమింగ్ చేసేటప్పుడు కొన్ని కోర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి, దాంతోపాటు నార్మల్ వర్క్ చేసేటప్పుడు కొన్ని కోర్స్ అయితే యూజ్ అవుతూ ఉంటాయి. దాని కారణంగా మనకు పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవడంతో పాటు బ్యాటరీ కూడా చాలా ఎక్కువ వస్తుందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇంటెల్ థ్రెడ్ డైరెక్టర్ని కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఇంటెల్ థ్రెడ్ డైరెక్టర్ గురించి మాట్లాడినట్టయితే మనం గేమింగ్ ఆడేటప్పుడు మనకు సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ రావడానికి, బ్యాక్గ్రౌండ్లో ఉండే టాస్క్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మేనేజ్ చేయడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. అంతేకాకుండా ఒక ప్రాసెసర్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి దానికి క్లాక్ స్పీడ్, కోర్స్, థ్రెడ్స్ ఇవన్నీ కలిస్తే మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. దాంతోపాటు ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, లో లేటెన్సీ వస్తుంది. ఎస్పెషల్లీ మనం గేమ్స్ ఆడేటప్పుడు వీటన్నిటినైతే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. సో ఇవన్నిటి యొక్క కలయికనే ఒక ప్రాసెసర్ బాగా పర్ఫామ్ చేయడానికి దోహదపడుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. లేదా మనకి ఇంటెల్ టర్బో బూస్ట్ టెక్నాలజీ కారణంగా మనం ఏదైనా పర్ఫార్మెన్స్ ఎక్కువ రాబట్టడానికి చూస్తూ ఉంటాం చూసారా, అంటే అన్ని సాఫ్ట్వేర్స్ని, యాప్స్ని లోడ్ చేసి దాని పీక్స్లో యూస్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటిప్పుడు మనకు స్మార్ట్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ కారణంగా ఆటోమేటిక్లీ ఇది ఏం చేస్తుంది అంటే ఫ్రేమ్ రేట్ని బూస్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ మీరు గేమ్స్ ఆడేటప్పుడు దీన్ని మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన FPS ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా. సో ఇది మన ఫ్రేమ్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి, మొత్తానికి మనం గేమింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ రావడానికి, ల్యాక్ లేకుండా రావడానికి అయితే ఇది పనిచేస్తుంది. ఇక్కడ మనకు ఈ ప్రాసెసర్ నేమ్ మెన్షన్ చేశారు చూడండి, 12th Gen ఇంటెల్ కోర్ i5 1235U అని చెప్పేసి. సో ఈ ప్రాసెసర్ అయితే ప్రజెంట్ దీనిలో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం మెమరీ గురించి మాట్లాడినట్టయితే ఇలా మనకు ఇంతకుముందు చెప్పినట్టు LPDDR4 ర్యామ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో అదే ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మొత్తం దీనిలో 8GB ర్యామ్లో ఎంత యూటిలైజేషన్ జరుగుతుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటు దీనిలో SSDకి సంబంధించిన రీడింగ్ స్పీడ్, రైడింగ్ స్పీడ్ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. దాంతోపాటే వైఫై గురించి మాట్లాడినట్టయితే వైఫై యొక్క కనెక్టివిటీ కూడా ఇక్కడ ఎలా వస్తుంది అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకు ఇంటెల్ వైర్లెస్ AC 9560 అని చెప్పేసి అయితే ఉంది. సో ఇది 160 MHzకి సంబంధించింది. సో ఇక్కడ మనకి ఎంత డేటా రిసీవ్ అయింది, దాంతోపాటు ఇక్కడ ఎంత సెండ్ చేయబడుతుంది అనేది అయితే ఇక్కడ మనం క్లియర్గా అయితే చూడొచ్చు. దాంతోపాటు గ్రాఫిక్స్ గురించి మాట్లాడినట్టయితే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు సో ఇలా మనకి ఇంటెల్ ఐరిస్ సంబంధించిన XC గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో వచ్చేసి ఇక్కడ మనకు 4GB గ్రాఫిక్ కార్డులో ఎంత యూటిలైజేషన్ జరుగుతుంది అనేది అయితే మనం మొత్తం ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెబ్ క్యామ్ గురించి మాట్లాడితే 720p వెబ్ క్యామ్, దీనిలో మనకు TNR ఉంది, అంటే టెంపరరీ నాయిస్ రిడక్షన్ ఫీచర్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని కారణంగా ఏం జరుగుతుంది అంటే మనం ఇలా వీడియో కాల్స్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళతోటి మనం ఏదైనా వీడియో కాన్ఫరెన్స్ చేసేటప్పుడు మంచి క్వాలిటీ వస్తుంది. దాంతోపాటు లో లైట్లో కూడా మనకి ఇలా మంచి క్లారిటీ అయితే రావడం జరుగుద్ది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మొత్తం లైట్స్ ఆఫ్ చేసేసాను. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం క్లారిటీ చూసుకున్నట్టయితే బాగానే వస్తుంది. సో ఫ్రెండ్స్ దీనిలో ఇంకొక మంచి విషయం ఏంటి అంటే దీనిలో మనకు బ్లూ లైట్ షీల్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనం చీకట్లో వీడియో చూసేటప్పుడు కూడా మన కళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా చాలా బాగా మన కళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మన Full HD డిస్ప్లేని అయితే యూజ్ చేసిన కారణంగా కలర్స్ కూడా చాలా ప్రాపర్ కనిపించేస్తున్నాయి. మీరు ప్రతి ఒక్క యాంగిల్లో నుంచి చూసినప్పుడు కూడా కలర్స్ అనేవి చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. సో దీనిలో బ్రైట్నెస్ అయినా కానివ్వండి, కాంట్రాస్ట్ లెవెల్స్ అయినా కానివ్వండి, అవన్నీ మనకు బాగుంటాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గేమింగ్ చేసేటప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డిఫరెంట్ గేమ్స్ని అయితే ఆడడం జరిగింది. సో దీనిలో మనకు ల్యాక్స్ లేకుండా అయితే చాలా స్మూత్గా ఈ 12th Generation ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేసింది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మనం డే టు డే లైఫ్ యూసేజ్లో చేసే ప్రతి ఒక్క పనిని ఈ ప్రాసెసర్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేసిందని చెప్పేసుకోవచ్చు. సో అది గ్రాఫిక్ వర్క్ అయినా కానివ్వండి, ఎడిటింగ్ అయినా కానివ్వండి, ఇలా హెవీ గేమ్స్ అయినా కానివ్వండి, సో ఇది డే టు డే లైఫ్ యూసేజ్లో చేసే ప్రతి ఒక్క వర్క్ని అయితే చాలా స్మూత్గా హ్యాండిల్ చేయగలిగిందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకున్నట్టయితే 12th Generation ఇంటెల్ కోర్ ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేసిన కారణంగా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. దీనిలో మనకు అప్ టు 32GB వరకు DDR4 ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా
మనకు ర్యామ్ మేనేజ్మెంట్ కూడా సూపర్గా ఉంటుంది. దాంతోపాటు దీని ఇంకొక మంచి ఫీచర్ ఏంటి అంటే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ విండోస్ 11 తోటి వస్తుంది. దాని కారణంగా మనకు ప్రొడక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలా మంచి కొత్త ఆప్షన్స్ అయితే మీకు దీనిలో చూడడానికి కనిపిస్తాయి. సో ఇలా మనకు టెంపరల్ నాయిస్ రిడక్షన్ ఫీచర్ని అయితే ప్రొవైడ్ చేసిన కారణంగా మనకు చాలా క్లారిటీతో ఉండే వీడియోస్ అయితే చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ మంచి విషయం దీనిలో 720p హెచ్డి క్యామ్ని ప్రొవైడ్ చేశారు. సో టెంపరల్ నాయిస్ రిడక్షన్ ఫీచర్ తోటి అయితే ఇది ఉంటుంది. సో దీనిలో మనకు డ్యూయల్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేసిన కారణంగా మనం వాయిస్ కాల్స్ చేసేటప్పుడు అయితే చాలా మంచి క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక దీని డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. చూడడానికి మీకు స్లిమ్గా కనిపించేస్తుంది. దాంతోపాటే లైట్ వెయిట్గా ఉంది. అట్రాక్టివ్గా అయితే ఈ ల్యాప్టాప్ చూడడానికి కనిపించేస్తే దాంతోపాటు మన డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఫుల్ హెచ్డి 1080p డిస్ప్లేని ప్రొవైడ్ చేసిన కారణంగా కలర్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా క్లియర్గా కనిపించేస్తాయి. దాంతోపాటు ఏసర్ బ్లూ లైట్ షీల్డ్ని కూడా దీనిలో ప్రొవైడ్ చేసిన కారణంగా కంటి మీద అయితే మనకు ఎఫెక్ట్ పడదు. దాంతోపాటు మనకు ఎన్విడియా GeForce MX 550 గ్రాఫిక్ కార్డ్ని యూస్ చేసిన కారణంగా మనం గేమింగ్ చేసేటప్పుడు, రెండరింగ్ చేసేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎవరికైతే మంచి పర్ఫార్మెన్స్ కావాలి, మంచి బ్యాటరీ బ్యాకప్, మంచి డిస్ప్లే, మంచి బిల్డ్ క్వాలిటీ ఉండే ల్యాప్టాప్ కావాలనుకుంటారో వాళ్ళకైతే నేను ఇది పక్కా సజెస్ట్ చేస్తాను. సో మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ ల్యాప్టాప్లో నచ్చిన ఫీచర్ ఏంటి కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.